జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. 4 తత్వాలకి సంబంధించిన రాశులకి ఆ తత్వం ఆయా రాశి మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది అనేది చెప్తున్నారు. అగ్నితత్వ రాశుల గురించి మాట్లాడుకున్నాం. ఇక ఈ వీడియోలో భూతత్వ రాశులు ఏవి, ఆ 3 రాశులు ఏవి, ఏ రాశ్యాధిపతులు వీరిని మరి పరిపాలిస్తూ ఉంటారు, భూతత్వం అని అంటే మరి ఎట్లా ఉంటుంది, వీళ్ళ తత్వం, వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, భూతత్వం అనేది వీళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా నాన్న. భూతత్వ రాశిలో అనగానే మనకి తత్వం అంటే ఏంటంటే మూలాధారం. సో దీనికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎంత ఆకర్షణ ఉంటుందంటే వాళ్ళు ఏం చేసినా అది ఆకర్షితులు అయిపోతుంటాం మనం. సో అంత ఆకర్షణ వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఏం చేయగలరు అంటే ఏమైనా చేయగలరు. ఒక ఆకర్షణ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. అది దాన్ని మాయలో చేయొచ్చు, మంచి చేయొచ్చు, అండ్ వాళ్ళని మంచి వాళ్ళగా మార్చచ్చు. ఏ క్యాపబిలిటీస్ అయినా ఏ అదృష్టం అయినా కావాలంటే ఇది భూతత్వ రాశులకి ఉంటాయి. ఎందుకంటే ఎవరినైనా మనిషి శిల్పాలకు మార్చగలిగే శక్తి తత్వం వీళ్ళకుంటుంది. ఎందుకంటే ఒక ఆకర్షణ శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది. భూమి అంటేనే ఆకర్షణ శక్తి కదా మనకి. ఏదైనా సరే ఆకర్షిస్తుంది, లాగేస్తుంది మన దగ్గర నుంచి ఎనర్జీని. ఆ ఎనర్జీని లాగి దాన్ని మళ్ళీ మనకు ప్రజెంట్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే మనలో ఉన్న ఏవైతే మంచి మంచి లక్షణాలు ఉన్నాయో దాన్ని బయట తీసుకొస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఎలా లాగుతుంది ఈ విషయాన్ని మీరు అనుకోవచ్చు. భూతత్వ రాశుల్లో మనం తీసుకుంటే వృషభ రాశి, తర్వాత కన్యా రాశి, తర్వాత మకర రాశి. ఈ 3 రాశులు భూతత్వ రాశులు. అయితే ఈ రాశాధిపతులు చూసుకుంటే వృషభ రాశికి శుక్రుడు అధిపతి, కన్యా రాశికి బుధుడు అధిపతి, మకర రాశికి శనేశ్వరుడు అధిపతి. సో ఇక్కడ మనకి ఆకర్షణ శక్తిలో శుక్రుడు ఖచ్చితంగా మ్యాచ్ అయిపోతారు. డెఫినెట్లీ. సో వాళ్ళు హ్యాపీగా నిజంగానే మేము అలాగే ఉంటాం, మేము ఎవరైనా మార్చగలం, మేము మారగలం, మేము మార్చగలం అనే తత్వం ఉంటుంది. సేమ్ అదే కన్యా రాశి వాళ్ళకున్నా మేము ఏదైనా చేయగలం, ఎవరితోనే చేయించగలం. మాటల ఆకర్షణ శక్తి అంటే ఏ పనైనా చేయగలరు వాళ్ళు, ఏ పనైనా ఎవరితోనే చేయించగలరు. అలాంటి తత్వం అంటే మనుషుల్ని వాళ్ళు మౌల్డ్ చేయగలుగుతారు. నువ్వు ఈ విధంగా చేయగలుగుతావు, నీ దగ్గర ఈ టాలెంట్స్ ఉన్నాయి అని చెప్పగలుగుతారు. తర్వాత ఇక్కడ మనకు మకర రాశి తీసుకున్నప్పటికి ఎవరితో అయినా పని చేపిస్తారు వీళ్ళు. ఎంతటి చండశాస్త్రం అయినా సరే నువ్వు పని చేయాల్సిందేనైనా, నువ్వు చేసేది రావాల్సిందే. సో నీ పని నువ్వు చేసుకోవడంలో తప్పేంటి అని నేర్పించే తత్వం వీళ్ళకి. అంటే ఎలా ఇవన్నీ ఎందుకు చెప్తానంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే కొంతవరకు భయం అనేది ఉంటుందా. సో ఆ భయంతో ఒక్కోసారి మనకంటే పెద్దవాళ్ళని లేదా మనకంటే సెలబ్రిటీస్ని వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక మైనస్ పాయింట్ ఉంటే అది మనం చెప్పాలంటే ఆలోచిస్తాం. అమ్మో చెప్తే ఏమనుకుంటారో వాళ్ళు, మన ఏ విధంగా తీసుకుంటారో, చెప్పకూడదేమో, కానీ అది నాకు నచ్చలేదు, ఈ పద్ధతి చేయకూడదు వాళ్ళు అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ విషయంలో వీళ్ళు ముగ్గురు కూడా వెల్ టాలెంటెడ్. వృషభ రాశి వాళ్ళు చక్కగా నవ్వుతూ మీరు చేసే పనుల్లో ఇంత అందంగా ఇంత బాగుంటారు, కానీ ఈ చిన్నదే మిమ్మల్ని కాదు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మీరు ఇంత బాగున్న వాళ్ళు మీకు ఈ ప్రాబ్లం ఎందుకు ఉంది, దీనివల్ల మేము ఎలా మార్చాలని చెప్పి మాట్లాడతారు. బికాస్ కన్యా రాశి వాళ్ళు వస్తే మీకున్నంత టాలెంట్ లో ఇది చిన్నది, ఇది టాలెంట్ కాదు కానీ ఈ విషయాన్ని కోణం తీసి పక్కన కట్ చేస్తాయి, మిగతా అన్ని బాగుంటాయండి, ఇది ఒకటి కట్ చేయాలంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఇక మకర రాశి వాళ్ళకైతే మొహమాటం లేకుండా చెప్పగలుగుతారు. మొహమాటం లేకుండా మీరు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర ఈ లోపం ఉంటే ఈ లోపంలో మిమ్మల్ని ఎప్పుడైనా తినేస్తుంది, మిమ్మల్ని ఎప్పుడైనా దహించేస్తుంది, అది మిమ్మల్ని కాపాడదు అని చెప్పి. అంటే వీళ్ళ ముగ్గురికి ధైర్యం ఉంది. సో వీళ్ళు లాజిక్ తో చెప్పారు, వీళ్ళు మ్యాజిక్ తో చెప్పారు, వీళ్ళు ధైర్యంగా చెప్పారు. అవును, 3 రాశులు. సో ఫస్ట్ వాళ్ళు మ్యాజిక్ తో చెప్తారు, ఏ విధంగా మ్యాజిక్ చేసేస్తారు అనమాట. సో ఆ మ్యాజిక్ లో వాళ్ళు ఆటోమేటిక్ గా కరెక్టే కదా లాజిక్ అని చెప్పేసి. కన్యా వాళ్ళు లాజిక్ చెప్తారు. సో లాజిక్స్ లో వీళ్ళు చాలా బ్రహ్మ అనమాట. కన్యా రాశిలో మనకి ఎవరైనా సరే వాళ్ళు లాజిక్స్ పడ్డ పనులు చేస్తారు. ఆ లాజిక్స్ వినడం అంటే మనకే మరిపోతుంది, ఇంత లాజిక్స్ ఎక్కడ మాట్లాడతారు వీళ్ళని. సో లాజిక్స్ బాగా ఉంటది. ఇక మకర రాశి వాళ్ళకి తత్వం ఎక్కువగా, వాళ్ళది ఏంటంటే ధైర్యం ఎక్కువ, ప్రాక్టికల్ రియాలిటీగా ఉన్నది ఇదే జరిగింది. నువ్వు ఇవాళ రిలీజ్ అవ్వకపోవచ్చు, నీ వాళ్ళు నీకు నచ్చకపోవచ్చు, కానీ తర్వాత నీకు నచ్చుతుంది ఈ విషయం మీద కరెక్ట్గా చెప్పేది అని చెప్పేసి. సో ధైర్యం. సో ముగ్గురు అలా ఉంటారు. భూమి అని అంటేనే ఓర్పుకి మారుపేరు కదండి. మరి ఆ ఓర్పు తాలూకా లక్షణాలు ఏమైనా ఈ రాశుల వాళ్ళకు ఉంటాయా? ఓర్పు అనేది కదా మ్యాజిక్ చేయాలంటే అంత ఈజీ ఎవరికైనా చెప్పండి. ఒక మనిషిని మనం మ్యాజిక్ చేయాలంటే అంత ఈజీగా మాకు చేయగలవా? ఎంత ఆలోచిస్తే, ఎంత శక్తి వాళ్ళు ధార పోసుకుంటే వాళ్ళు మ్యాజిక్ చేయగలుగుతారు. కరెక్ట్. అలాగే లాజిక్స్ మాట్లాడడం అంత ఈజీయా? తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా ఆ లాజిక్ తెలుసుకొని ఆ లాజిక్ ని వాళ్ళని లాగిన్ చేయాలంటే
ఎంత ఓర్పు ఉండాలి వీళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో ధైర్యం కావాలన్నా ఓర్పు ఉండాలి. ఎంత ధైర్యం ఉంటే మాట్లాడగలుగుతాం. అదే ధైర్యం లేకపోతే అమ్మ వీళ్ళతో పక్కన దోసి పట్టేస్తే ఏంటి పరిస్థితి, ఎంత ఓపిక్గా వాళ్ళు ధైర్యం తెచ్చుకుంది చెప్పారని అర్థం. సో ధైర్యానికి మారిపోయి వీళ్ళు ముగ్గురు. అందుకే వాళ్ళు మనకి చాలా వరకు ఇండస్ట్రీలో కానీ, తర్వాత మనకి యాక్టింగ్లో కానీ, తర్వాత మనం జరిగే మామూలుగా స్వతహా రాజకీయ రంగాల్లో కానీ ఈ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ ముగ్గురు ఉన్నారు, ఎక్కువ ఉంటారు. సో రాజకీయాల్లో ఎక్కువ మకర రాశి వాళ్ళు ఉంటారు. సైలెంట్ గా వాళ్ళకి కావాల్సినప్పుడు పాయింట్స్ చెప్తూ, అందిస్తూ, చేస్తూ, రాణి చక్కని తిప్పుతూ ఉంటారు. ఖచ్చితంగా మాస్, వాళ్ళు మాస్ అట్రాక్షన్ ఆటోమేటిక్ వచ్చేస్తారు. ఎందుకంటే మకర రాశి అంటే శనేశ్వరుడు అధిపతి. శనేశ్వరుడు అనగానే ఆటోమేటిక్ గా మాస్ అట్రాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మాస్ కి ప్రయారిటీస్ ఎక్కువ ఇస్తాడు. ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. వీళ్ళు మాట్లాడే తత్వం కన్నా కింద వాళ్ళని చూసే మాట్లాడుతుంటారు. అంది వాళ్ళకి ఎదురు వాళ్ళకి మనసుకు నచ్చుతుంది. అరే మన లెవెల్కి వచ్చి మాట్లాడారు. ఒక హీరో ఆ లెవెల్లో మాట్లాడు, కింద ఉన్న మనిషి వాళ్ళతో మాట్లాడతారు. అప్పుడు ఏమైంది, మనవాడు, మన ఇంట్లో వాడు అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. ఇది మకర రాశి వాళ్ళకి ఉండే అదృష్టం. ఇక వృషభ రాశి వాళ్ళకి వచ్చేసరికి మ్యాజిక్స్ అంటే వాళ్ళ అందం కానీ, వాళ్ళ మాట కానీ, వాళ్ళ ఆకర్షణ కానీ, వాళ్ళు చేసే పనులు కానీ ఎదుటి వాళ్ళని మ్యాజిక్ చేస్తాయి, మిస్ప్రైజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక పాట పాడారనుకోండి, ఆ పాట తన్మయం అయిపోతుంటాం. ఎంత బాగా పాడతారు అసలు, ఇంత బాగా అసలు వీళ్ళు తప్ప ఎవరు పాడలేరు అనిపిస్తుంది. చాలా మంది టాప్ మోస్ట్ సింగర్స్ అంతా వృషభ రాశి వాళ్ళే. గొంతు చాలా చక్కగా మాట్లాడతారు. అలాగే ఒక విషయాన్ని రాశారనుకోండి, అది హృదయానికి హత్తుకుపోయి అసలు ఏ మ్యాజిక్, అసలు ఆ డైలాగ్ అన్నిసార్లు వినాలనిపిస్తుంది అని చెప్పేసి. ఇక కన్యా రాశికి వచ్చినప్పటికి లాజిక్స్, ఎలాంటి లాజిక్స్ ఉంటాయంటే వ్యాపారంలో చిన్న చిన్న టెక్నిక్స్ ఈ విధంగా చేయొచ్చా అనేది లాజిక్స్ వీళ్ళు చెప్పగలుగుతారు. ఒక యాడ్ ఏజెన్సీ ఒక కన్యా రాశి వాళ్ళకి ఉందనుకోండి, మనం ఒక యాడ్ చేయాలంటే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీలో చూపిస్తారు. ఎదుటి వాళ్ళకి ఆ యాడ్ కరెక్ట్ గా ఇచ్చారా వీళ్ళు అంటారు. కొన్ని యాడ్స్ కి సంబంధం ఉండదు, అది చూపించేది ఏంటి, ఆ యాడ్ ఏంటని చూస్తాను. కొన్ని యాడ్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా టీవీ సీరియల్లో ఒక యాడ్ వస్తుంటుంది, సంస్కారవంతమైనది సోపుకి సంస్కారం అనుకుంటాం. కానీ చాలా వరకు సంస్కారం అనగానే ఆ సోప్ గుర్తొస్తుంది చేశారు. ఇలాంటి లాజిక్స్ కన్యా రాశి వాళ్ళు చేస్తుంటారు. సో అంటే ఆ లాజిక్ మనం ఖచ్చితంగా స్టిక్ ఆన్ అవుతాం. అంటే సంస్కారవంతులు ఈ సోపులు కొంటారని అర్థం వాళ్ళ ఉద్దేశం. అంటే సంస్కారం సోప్ ఏంటి అంటే కాదు, సంస్కారం మీకుంటే ఈ సోప్ కొనండి అని అర్థం. వాళ్ళు చెప్పే లాజిక్ అనమాట అది. ఇంత అర్థం ఉందా, ఇంత తత్వాన్ని వాళ్ళు తీసుకొస్తారు. ఇది వాళ్ళ లక్షణాలు. సో ఇలాంటి భూతత్వ రాశుల్లో వీళ్ళు ఏ పని అయినా చేయగలరు. అంటే ఒక మట్టిని మనం శిల్పంగా మార్చొచ్చు, లేకపోతే ఒక బౌల్లో మార్చొచ్చు, ఒక పాత్రలో జంతి చేసుకొని వంట పాత్రలు చేసుకోవచ్చు. సో ఏ విధంగా మౌల్డ్ చేయగల కేపబిలిటీస్, మౌల్డ్ చేసే శక్తి వీళ్ళకి ఉంటుంది. సో అందుకని వీళ్ళని ఏమని చెప్పచ్చు, హ్యాపీగా వీళ్ళు ఇప్పుడున్న అన్ని రాశుల్లో కంటే ఈ రాశుల వాళ్ళు బాగా రాణింపు, గుర్తింపు అనేది ఉంటుంది ఏ రంగంలో అయినా. బ్యూటిఫుల్. అయినప్పటికీ మరి ఈ 3 రాశుల వాళ్ళు ఏ ఆరాధన ఖచ్చితంగా మొత్తం జీవిత పర్యంతం చేసుకోవాలండి? ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాల్సింది విష్ణు సహస్రనామాన్ని ఎక్కువ పారాయణ చేయాలి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడైనా ఆకర్షణ శక్తి ఉన్నప్పటికీ కూడా ఎమోషన్లో వీళ్ళు ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తారు. లాజిక్స్ మీద ఒక్కొక్కసారి వీళ్ళు మిస్టేక్స్ చేస్తుంటారు. ఒక్కొక్క లాజిక్ ఒక్కొక్కసారి సెట్ అవ్వదు, ఆ లాజిక్ వీళ్ళ జీవితాన్ని మింగేస్తుంటుంది. సో విష్ణు సహస్రనామం అనేది వీళ్ళని బాగా కలిసి వస్తుంది. అలాగే శనేశ్వరుడికి చాలా ప్రీతి విష్ణు. సో ఎటువంటి కర్మను మనం అనుభవించాలన్నా, ఏదైనా ప్రారంభ కర్మలు మనకు ఉన్నప్పటికీ కొన్నా, సో ఆ దాని నుంచి బయటపడాలంటే విష్ణు సహస్ర పారాయణ ప్రతి శనివారం, ప్రతిరోజు చేస్తే మంచిది. లేదు ప్రతి శనివారం ముగ్గురు కనుక విష్ణు సహస్రనామాన్ని పొద్దున్న సాయంత్రం 2 సార్లు పారాయణ చేయగలిగితే కనుక ఆ వారం అంతా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడబడుతుంది. ఇది వీళ్ళు చేసుకోవాలి. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రాసుల వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అబ్బా భలే చెప్తున్నారు. చెప్తేనే మేమే ఉన్నాం అనుకోండి, మా గురించేనా అన్నట్టు చెప్తున్నారు. బికాస్ ఆఫ్ అనలైజేషన్ కానీ లేకపోతే దాని మీద ఉన్న ప్యాషన్. నేను ఎప్పటికప్పుడు ఇదే చెప్తూ ఉంటాను, అది కనిపిస్తూనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ వీడియోలో వాయువుకి సంబంధించిన రాశుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.